హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం విండ్ బ్రేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 7ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెబుతాను. సో వీడియో అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మాక్సిమం ఫైట్స్ అనేవి చాలా ఎపిసోడ్స్ తర్వాత వచ్చాయి. సో డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఎక్కువ స్కిప్ చేయకండి. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక అమ్మాయి కొంతమంది తరుముతూ ఉంటే ఆ అమ్మాయి వాళ్ళకి దొరకకుండా పరిగెత్తూ ఉంటుంది. అండ్ ఆ కొంతమంది అమ్మాయిని అంటారనమాట, ఎక్కడికి పారిపోతున్నావే, నువ్వు మాకు దొరకాలి అని మేము నిన్ను పట్టుకోవాలని చెప్పి ఈ అమ్మాయిని వెంటబడుతూ ఉంటారు. అండ్ సీన్ అనేది మన సాకురా, సూహో, నైరి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు ముగ్గురు మన సుబాకును కలవడం కోసం ఒక స్ట్రీట్కి అయితే వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడు మన సాకురా గడ అడుగుతారనమాట, మీరు ఇప్పుడు సుబాకును కొంచెం చాలా దగ్గరగా అయ్యారనుకుంటా అని అడగడంతో వెంటనే నైరి గడ చెప్తామట, అవును సాకురా, నాకు సుబాకును మేడం చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా ఆవిడ ఇష్టాలను కూడా నేను రాసుకున్నాను. తనకు స్వీట్స్ ఇష్టం, కేక్స్ ఇష్టం, ఐస్ క్రీమ్స్ ఇష్టం, ఇలా నేను చాలా లిస్టే రాసుకున్నాను అని చెప్పడంతో దానికి మన సుహో గాడు కూడా అవును, తను ముసలి వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటుంది అండ్ తను చాలా మంచి అమ్మాయి అని చెప్పడంతో వెంటనే మన సాకురా గడు, అవునా ఫ్రెండ్స్, మీరు నా ఫ్రెండ్సా తన ఫ్రెండ్సా, నాకు తెలియకుండా ఇన్ని విషయాలు ఎలా గుర్తుపెట్టుకున్నారా అని అడగడంతో వెంటనే మన నైరిగాడు, అలా ఏం లేదు, నీకోసమనే రాసుకున్నామని చెప్పడంతో, అవునా మరి నా కోసం రాసుకుంటే నాకు చెప్పకుండా మీలో మీరు ఏంటిగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మనోడు అడుగుతాడు. అండ్ మన సాకురా గాడు నైరిని అడుగుతాడు అనమాట, ఏంద్రా నీకు స్ట్రిప్ ఏందో వేసుకున్నావు, సో నీకేమన్నా మళ్ళీ గాయం తగిలిందా చెప్పు, నిన్ను ఎవరైనా గాయపరిచారా, నేను వాళ్ళంతా చూస్తాను అని చెప్పడంతో వెంటనే నైరి చెప్తామట, లేదురా స్వామి, నేను ఇది ఊరికే వేసుకున్నాను, జస్ట్ సింపుల్గా అంటే దానికి మన సుహో చెప్తామట, నువ్వు ఎందుకని నైరి విషయంలో ఎంతగా కోప్పడుతున్నావు అంటే, లేకపోతే మన ఫ్రెండ్ని ఎవడని కొడితే మనం ఊరికే ఉంటామా అని చెప్పడంతో వెంటనే నైరిగాడు, నన్ను ఎవ్వరూ కొట్టలేదు స్వామి, నువ్వు దయచేసి ఎటువంటి గొడవలకు వెళ్ళొద్దు, ఇది సింపుల్ టైం అండ్ మనం ఎంజాయ్ చేయాలి, ముందు పద, నువ్వే ముందు వెళ్ళు, మేము నీ వెనకలు వస్తామని చెప్పి తన ముందుకు తీసుకొని వెళ్తారు. అండ్ ఎప్పుడైతే మన సుబాకునో మేడం చెప్పిండే లొకేషన్కి మన వాళ్ళు వస్తారో వెంటనే ఇప్పుడు ఎలా వెళ్ళాలరా, స్ట్రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అనడంతో వెంటనే మన నైరిగాడు చెప్తామట, లెఫ్ట్కి తిరిగితే అదే స్ట్రీట్ అని చెప్పడంతో వెంటనే ఆ స్ట్రీట్ని చూసి మన వాళ్ళు ముగ్గురు షాక్ అవుతారనమాట. బికాజ్ అదొక కిసాకినా స్ట్రీట్ అనమాట. సో అక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇండైరెక్ట్గా దాన్ని రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ అని కూడా అంటారు. అండ్ అక్కడ ప్రతి ఒక్కరికి విందు, చిందు, మందు, అమ్మాయిలు ఇలాంటి ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఒక్కసారిగా ఆ స్ట్రీట్ని చూసి మన వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా చేసేది ఏం లేక మన వాళ్ళు ముగ్గురు ఆ స్ట్రీట్ లోపలికి ఎంటర్ అవుతారు. సో మన వాళ్ళు ఆ స్ట్రీట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే అందరూ అక్కడ ఉండే జనాల్ని, మా బార్లోకి రండి, లేదంటే మా దగ్గర స్వీట్లు తిందరు రండి, మా పబ్లోకి రండి, లేకుంటే మా దగ్గర అమ్మాయిలు ఉన్నాయారు అని అందరూ అరుస్తూ ఉంటారన్నమాట. సో ఇది చూసి మన వాళ్ళు అందరూ షాక్ అవుతారు. అండ్ వెంటనే మన సాకురా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, మా రెస్టారెంట్లోకి రండి, ఫుడ్ అనేది చాలా బాగుంటుంది, జస్ట్ 50% ఆఫ్ మాత్రమే ఈరోజు మీరు తింటే అని చెప్పడంతో అది చూసి మన సాకురా గడి షాక్ అవుతాడు. అంతలోనే మన సుహో గడి పక్కనకి ఒకటి వచ్చి, హలో జెంటిల్మెన్స్, మీరు మా బార్లోకి వచ్చారంటే ఈ రోజు ఫస్ట్ డ్రింక్స్ మీ అందరికీ ఫ్రీనే, దాని తర్వాత అందరికీ మనీనే, సో మా బార్ అనేది మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనడంతో వెంటనే సుహో గడి చెప్తామంట, మేము ఇంకా అండర్ ఏజ్ ఏరియాలో బెల్ పక్కన తప్పుకో అంటారు. అండ్ ఈ గ్యాప్లో ఇలా ప్రతి ఒక్కరు మన గ్యాంగ్ అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. మా గ్యాంగ్ దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మా దగ్గర సిగరెట్స్ ఉన్నాయి, మా పబ్లోకి రండి, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ మీద క్వశ్చన్స్ వేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. సో వాళ్ళందరినీ తప్పించుకొని ముందరకు వెళ్తూ ఉంటే వెంటనే మన నైరిగాడు సుహోని ఇంకా మన సాకురాని పట్టుకొని పిలుస్తాడనమాట, గైస్ మనం రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పడంతో వెంటనే సాకురా గారు చెప్తాడనమాట, ఎందుకురా రిటర్న్ వెళ్ళడం అంటే, నాకు తెలిసి మన సబాకునో మేడం ఇక్కడ ఉన్నట్లు లేదు, సో తను ఇట్లాంటి స్ట్రీట్లో ఎందుకు ఉంటుంది, నాకు తెలిసి ఏదో రాంగ్ అడ్రస్ పెట్టినట్లుంది తను మనకి అని చెప్పడంతో దానికి మన సాకురా గారు కోప్పడే, అరే పెట్టించుకోండి నువ్వే అడ్రస్, అండ్ ఈ అడ్రస్ పర్ఫెక్ట్ అని చెప్పి తను ఆల్రెడీ మనకు చెప్పింది, సో ఇప్పుడేంటికి రిటర్న్ వెళ్ళడం, మనం తన కోసం ఎదురు చూద్దాం, లేదంటే తనకు ఫోన్ చేయని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన సాకురా పక్కన తిరగాలికి వెంటనే ఒక రెండో ఫ్లోర్ నుంచి ఒక అమ్మాయి మన సాకురా మీద దుంకుతుంది అనమాట. లిటరలీ తను దుంకిన వేగానికి మన సాకురా గడు స్ప్రో తప్పి కోల్పోతాడు. అండ్ అది చూసి మన నైరిగాడు రూపాయికి 10 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నమాట, అయ్యో సాకురా, నువ్వు ఇలా చనిపోతావు అనుకోలేదు కదరా, అసలు ఒక అమ్మాయి చెప్పడంతో ఎలా చనిపోయావురా, 10 మందిని కొట్టేవాడివి కదరా అని చెప్పి అరుస్తూ ఉండగా అప్పుడు మన సాకురా చెప్తామట, అరే నేను ఇంకా చావలేదురా, నేను బతికే ఉన్నాను అనడంతో వెంటనే సుహో, వాళ్ళిద్దరికి ఏం కాలేదులే, బాగున్నారని చెప్పడంతో వెంటనే ఆ అమ్మాయి లేచి, అయ్యో క్షమించండి, నేను ఏదో ఆత్రం మీద మీ మీద పడ్డాను, సో నేను యాక్చువల్గా పడేదాన్ని కాదు, పొరపాటుని ఇలా పడ్డానని చెప్పి తను మన సాకురాన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ మనోడు లేడు. సో ఆ అమ్మాయితో చెప్తూ ఉంటాడు, అమ్మాయి నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళిపోమ్మా తల్లి, ఇప్పటికే నువ్వు ఎక్కువ చేసావు అని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు సాకురా గాడు. అండ్ అంతలోనే మన సాకురా గాడు కూడా లేవడంతో ఆ అమ్మాయి మన వాళ్ళకి ఇంకొకసారి సారీ చెప్పి, క్షమించండి నేను పొరపాటున ఇలా వస్తూ ఉండగా మీ మీద పడ్డాను అనడంతో దానికి మన సాకురా, ఓకేలే ఇక నువ్వు వెళ్ళు అని చెప్పడంతో వెంటనే అమ్మాయి ఉంటుంది అనమాట, నా నెక్లెస్ ఏమన్నా మీ మీద పడిపోయిందా, నా బంగారు నెక్లెస్ కింద పడిపోయిందా, అసలు ఎవరు తీసుకున్నారో అని చెప్పి తను అడుగుతూ ఉంటుంది. అండ్ అప్పుడే తన డ్రెస్సును చూసి మన సుహో గాడు అడుగుతాడు అనమాట, అసలు ఏమైంది, నీ డ్రెస్ ఎందుకని ఇలా చినిగిపోయింది అని చెప్పడంతో వెంటనే తను చెప్తుంది, నన్ను కొంతమంది అబ్బాయిలు బలవంత పెట్టాలని చూస్తున్నారు, సో నేను అందుకని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను అని చెప్పి, సరేలేండి వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, నేను ఎక్కువసేపు ఎక్కడ ఉండకూడదు అని చెప్పి అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటుంది. అండ్ అంతలోనే ఆ గ్యాంగ్ అనేది అక్కడికి ఎంటర్ అవుతారు అనమాట. ఓ అమ్మాయి ఇక్కడికి వచ్చి
మర్చిపోయావా, అండ్ ఇదే మంచిది, ఈ మెయిన్ స్ట్రీట్లోనే నిన్ను మేము బలవంతం చేస్తాము అని అరుస్తారు. వెంటనే మన గ్యాంగ్ చూసి ఓ ఈ ముగ్గురు కుర్రాళ్ళు నేను కాపాడతారు అనుకుంటున్నావు, లిటరలీ వీళ్ళు చిన్న పిల్లలు అమ్మాయి, స్కూల్కి వెళ్ళి ఆడుకోవాల్సిన టైంలో నిన్ను ఎలా కాపాడతారు, ఏరా మీరు అమ్మాయిని కాపాడతారా అని చెప్పి అరుస్తాడు. అండ్ అంతలోనే ఆ గ్యాంగ్ మొత్తం అంతా వీళ్ళందరినీ చుట్టుముట్టేసి ఉంటుంది అనమాట. అప్పుడే మన నైరీగాడు భయపడుకుంటా ఏ సాకురా ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఇంక అసలే మనోడు మెంటల్ నా కొడుకు, అండ్ ఈ గ్యాంగ్లో లీడర్ గాడు మనోడిని ఆల్రెడీ రెచ్చగొట్టాడు. సో ఇంకా మన సాకురా గాడు వదిలేస్తాడా? అప్పుడే మన సాకురా గాడు ఆ అమ్మాయి చేయబట్టుకుని అరే ఇంతమంది గ్యాంగ్ వచ్చారు అండ్ మీ అందరికీ ఓపెన్ ఛాలెంజ్, మర్యాదగా మీరు మగోళ్ళు అయితే మమ్మల్ని దాటి ఈ అమ్మాయిని టచ్ చేయండి అని చెప్పి వాళ్ళందరికీ ఒక మాస్ వార్నింగ్ ఇస్తారు. అండ్ అది చూసి ఆ లీడర్ గాడు షాక్ అయ్యి ఓ మీ ముగ్గురు ఇప్పుడు మా గ్యాంగ్ అందరినీ కొట్టేస్తారనుకుంటున్నావా, ఒకసారి చుట్టూ చూర్రా పిల్ల బచ్చ, నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో మా ఊళ్ళో అని అనడంతో వెంటనే ఆ అమ్మాయి కూడా అయ్యో వీళ్ళదేం తప్పులేదు, నేను జస్ట్ పొరపాటున వీళ్ళతో మాట్లాడాను అని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి, ఆ గ్యాంగ్ చాలా డేంజరస్ అని చెప్పడంతో వెంటనే నైరీగాడు ఆ అమ్మాయి చేయబట్టుకొని ఒక్కసారి మా ఓడి డిసైడ్ అయితే నువ్వు వెళ్దామన్నా సరే మా ఓడి పంపించడు, సో ఇక్కడ నిలబడి ఏం జరగబోతుందో చూడు అని చెప్తాడనమాట. అంతలోనే ఆ గ్యాంగ్ మనోళ్ళందరినీ సర్వం చేస్తుంది. లిటరలీ సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఎంత క్యూరియాసిటీ వచ్చిందో ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు అలాగే అనిపించింది. సో వెంటనే యాజ్ యూజువల్గా మన సాకురాగాడు సుహోకి చెప్తామట, సుహో మన నైరీని ఇంకా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పడంతో వెంటనే సరే అంటాడు సుహో. బట్ అంతలోనే మన నైరీగాడు నువ్వేం కంగారు పడుకు సాకురా అని చెప్పి ఒక్క సెకండ్ అరుస్తాడు. అండ్ వెంటనే మన సాకురాగాడు వెనక్కి తిరిగి చూడడంతో అప్పుడు మన నైరీ చెప్తామట, మీరేం భయపడకండి, నువ్వు సుహో ఇద్దరు కలిసి వాళ్ళందరినీ చితగ్గొట్టండి అండ్ నేను జాగ్రత్తగా చూసుకోగలను అండ్ నేను ప్రామిస్ చేస్తున్నాను నేను ఈ అమ్మాయిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పడంతో దానికి మన సాకురా కాదురా అని చెప్పే లోపలే వెంటనే సుహో చెప్తామట, సాకురా మనం నైరీని నమ్మాలి, అతను మనకు ఒక ఆర్డర్ వేశాడు అని చెప్పడంతో వెంటనే మన సాకురాకి టచ్బాను ఇంకా మన కాజీ గారు చెప్పిన మాటలు అనేవి గుర్తొస్తాయన్నమాట. సో నీ పక్కన ఉండే వాళ్ళని నువ్వు నమ్మాలి అని చెప్పిండే ఆ ఒక్క మాటతో వెంటనే ఇంకా మన సాకురా గారు ఫైట్లోకి దిగుతాడు. లిటరలీ మనోడు ఎట్లా కొడతాడో తెలుసు కదా, యాజ్ యూజువల్ దాని జిమ్నాస్టిక్ స్టైల్స్ ఉపయోగించి ప్రతి ఒక్కరిని కుక్కని కొట్టినట్లు కొడుతూ ఉంటాడనమాట. ఒకడికైతే మూతి మీద అంతాడు, ఇంకొకటికైతే ముఖం మీద అంతాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఒకటి మన సాకురాని హెడ్ మీద అటాక్ చేద్దామని చెప్పి వెనక నుంచి వస్తాడు. బట్ రిటర్న్ అటాక్లో వాడి కాల్తో వాడి ముఖం మీద దంతాడు, దెబ్బకి వాడు ఎగిరిపోతాడు అనమాట. అండ్ ఇంకొక సైడ్ మన సూహో ఏమైనా తక్కువ, పేరుకి ఒంటికన్నోడు అండ్ ఒక్కొక్కడు వాడిని ముట్టుకోవడానికి కూడా భయపడతారు అండ్ అంతలా ఫైట్ చేస్తారు అనమాట. లిటరలీ వాడిని టచ్ చేద్దామని దగ్గర పోతే జస్ట్ అలా పక్కన తిరిగి వీడినే గింగిరాలు తిప్పి ఒక సర్కిల్లో లిటరలీ ఒక 10 మందిని అయినా సరే ఒకటేసారి పడగొట్టి సూహో గడు కొడుతూ ఉంటారు అనమాట. సో ఈ ఫైట్ అనేది ఎక్కువసేపు జరగదు, లిటరలీ 2 నిమిషాలకి వీళ్ళందరినీ మన సూహో ఇంకా సాకురా పడుకోబెడతారనమాట. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే మన సాకురా ఒకరిని కొడుతుంటే వెంటనే మన సాకురా దగ్గర నుంచి ఇంకొకటి తప్పించుకొని నైరీని అటాక్ చేద్దామని చెప్పి వెళ్తాడనమాట. సో అప్పుడే మన నైరీగాడు అయ్యో వాడు నా కళ్ళు వస్తున్నాడు, సో ఇప్పుడు నేను భయపడకూడదు, ఖచ్చితంగా కళ్ళు తెరవాలి, కమాన్ కళ్ళు తెరుస్తాను, నేను భయపడను అని చెప్పి తన మనసులో అనుకుని వాడు అటాక్ చేయడానికి చాలా క్లోజ్గా వచ్చినప్పుడు సడన్గా వంగుతాడు. సో వెంటనే ఆ అటాక్ చేయడానికి వచ్చిన పర్సన్ గాడు మన నైరీ బాడీకి తగిలి అక్కడే బొక్క బోర్లు పడతాడనమాట. సో అప్పుడే మన నైరీ ఇంకా సుహో ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. అప్పుడు సుహోతో మన నైరీ అడుగుతాడనమాట, హాయ్ సుహో నేను నువ్వు విషయం అడగాలనుకుంటున్నాను, దయచేసి నువ్వు నాకు అటాకింగ్ స్టైల్ నేర్పిస్తావా, ఎందుకంటే లాస్ట్ టైం కీల్ గ్రూప్లో మీరంతా ఫైట్ చేస్తుంటే నేను జస్ట్ ఒక బొమ్మలాగా నిలబడుకుని ఉన్నాను, సో ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా అలా బొమ్మలా ఉండకూడదు, సో అందుకని నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తావా అని అనడంతో వెంటనే మన సుహో దానికి నవ్వి ఓకే నేను నీకు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాను అండ్ గుర్తుపెట్టుకో ట్రైనింగ్లో నువ్వు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినది ఒక్క విషయం, అవతల వాడు నేను కొట్టడానికి వస్తే ఎప్పుడే భయపడద్దు అండ్ ఇంకొక విషయం ఎప్పటికే కానీ నువ్వు ఫస్ట్కే అటాకింగ్ నేర్చుకోవద్దు, ఫస్ట్ నువ్వు డిఫెన్స్ నేర్చుకో అండ్ ఆ డిఫెన్స్ నుంచినే నీకు అటాకింగ్ స్కిల్ అనేది వస్తుంది అండ్ ఆ అటాకింగ్ స్కిల్ ద్వారానే నువ్వు అటాక్ చేస్తే అవతలోడు బొక్క బోర్ల పడతాడు అని చెప్తాడనమాట. సో ఆ డిఫెన్స్ టెక్నికే ఇప్పుడు మన నైరీగాడు యూజ్ చేసింటాడు అనమాట. సో యాజ్ టీస్ టెక్నిక్ని మనోడు ఇక్కడ కాపీ చేసింటాడు. సో ఈ గ్యాప్లోనే మన నైరీగాడు అనుకుంటాడు అనమాట, ఓ నేను ఇది కన్ఫామ్గా పలించానని చెప్పి ఈ గ్యాప్లో ఇంకొకటి మన నైరీగాడిని అటాక్ చేద్దామని వస్తాడు. సో వెంటనే మనోడు భయపడి కళ్ళు మూసుకుంటాడు. సో వెంటనే మన నైరీగాడిని కొడతాడు అని ఈ గ్యాప్లో సుహో వచ్చి వాడిని తన్నేసి చెప్తాడు అనమాట నైరీకి, నేను నీకు వెంటనే 2వ రూల్ చెప్పాను కదా, ఇప్పటికీ కానీ ఎటువంటి విషయాల్లో కానీ కళ్ళు మాత్రం మూసుకోవద్దు నైరీ అని చెప్పడంతో నన్ను క్షమించు, ఈసారి నుంచి నేను అలా తప్పు చేయను అని చెప్తాడు. అంతలోనే ఈ అటాకింగ్ మొత్తాన్ని చూస్తున్న మన సాకురా గాడు కూడా ఒక్క సెకండ్ ఎంతో సంతోషపడతాడు, బికాస్ నైరీ గాడు ఒకరి మీద ఆధారపడలేదు అని చెప్పి. అండ్ అంతలోనే ఒక నవ్వాలకి ఆపోజిట్ ఉండే పర్సన్స్ ఎందుకు రన్ అవుతున్నావు, నీకు మా మొగాలు చూస్తే జోక్గా అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు ఒకటేసారి మన సాకురాని కొట్టడానికి అయితే ఎగురుతారు. సో వెంటనే మన సాకురా కూడా యాజ్ టీజ్ నైరీ స్కిల్ అనేది కాపీ కొట్టేసి వంగుతాడు అనమాట. సో ఆ దెబ్బలు అనేవి వాళ్ళిద్దరికి తగులుతాయి అండ్ ఈ గ్యాప్లోనే వాళ్ళిద్దరిని ఒకటే తనతో మనోడు పడుకోబెట్టేస్తాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ హెడ్ గానికి లిటరలీ ప్యాంట్లోనే పాస్ అనేది
అనేది పోసుకుంటూ ఉంటాడు. అండ్ అంతలోనే మన సాకురా గాడు ఏరా నువ్వే బ్యాలెన్స్ త్వరగా వస్తే నిన్ను కూడా ముగిచ్చేస్తానంటంతో రే పిల్ల కుంకల్లారా మీరే నన్ను కొడదాం అనుకుంటున్నారా అని చెప్పి వెంటనే సాకురాని అటాక్ చేద్దామని వస్తాడు. బట్ మనోడు ఒకటే దెబ్బకు వాడి ఒక్కలో గుద్దడంతో వాడికి కళ్ళు పోయే పరిస్థితి వస్తుంది. అండ్ వెంటనే 2 తన్నుల దండాలకి 3వ తన్ను తప్పించుకుంటాడు. అప్పుడే వాడు అనుకుంటాడు అనమాట, ఓ నేను నిన్ను కనుక్కున్నారా, నీ అటాక్ నాకు తెలిసిపోయింది, ఇప్పుడు నీ కథ చెప్తాను అని చెప్పే లోపలే వెంటనే మనోడు కాలుతో వాడి ముఖానికి దంతాడు. దెబ్బకు మనోడు భూమిలోకి కూరకపోతాడు అనమాట. సో ఇలా మన సాకురా తన సైడ్ ఉండే గ్యాంగ్ని ఖతం చేస్తే ఇంకో సైడ్ మన సువోగాడు తన గ్యాంగ్ని ఖతం చేస్తారు. లిటరలీ ఒక 5 నిమిషాలు విధ్వంసం తర్వాత అక్కడంతా స్ప్రో కోల్పోయింటారు అనమాట. అంతలోనే ఆ అమ్మాయి నైరీ నీకేమైందని అనడంతో వెంటనే మన వాళ్ళు వచ్చి నైరీని మాట్లాడతారు. అప్పుడే నైరీ చెప్తామట, నాకేం పర్లేదు, ఫస్ట్ టైం అటాక్ చేశాను కదా, సో అందుకని కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనడంతో వెంటనే సువో చెప్తామట, పర్లేదు ఫస్ట్ టైం అయినా సరే నువ్వు నా స్కిల్ని ఈజీగా నేర్చుకున్నావు కథ సాకురా అనడంతో వెంటనే మన సాకురా గారు షాక్ అయ్యి, అవును నైరీ నువ్వు ఎక్కడి నుంచి ఈ స్కిల్ నేర్చుకున్నావు, లిటరలీ నేను కూడా ఆ స్కిల్ యూజ్ చేశాను, నువ్వు చూసావా అనడంతో అప్పుడు మన నైరీ చెప్తామట, ఇది నాకు సువో నేర్పించాడు అండ్ ఈ టెక్నిక్ పేరు కూడా నాకు తెలియదు అని చెప్పడంతో వెంటనే అవునా అని చెప్పి మన సాకురా అంటాడు. అండ్ వెంటనే మన నైరీతో సాకురా అంటాడనమాట, ఓకే నువ్వు ఈసారి టెన్షన్ తీసుకున్నావు అండ్ ఫ్యూచర్లో ఇట్లాంటి టెన్షన్ తీసుకోవద్దు అండ్ ఇంకొకసారి నువ్వు అటాకింగ్లోకి దిగేటప్పుడు ఫైట్ మధ్యలో నాకు ఎప్పటికీ చెప్పొద్దు, అప్పుడు నేను నిన్ను ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి నాకు తెలియదు అనడంతో దానికి వెంటనే మన నైరీ గడు కొంచెం సైలెంట్ అయ్యి వెంటనే ఓకే ఓకే ఈసారి నుంచి నేను ఫస్ట్కే చెప్తాను అండ్ నా బుక్ ఈ ఫైట్ మధ్యలో ఎక్కడో పడిపోయింది అండ్ ఆ ఫైటర్స్ తీసుకున్నారేమో ఓసారి వెతుకుదామా అని చెప్పి మన నైరీ గడు అనడంతో అండ్ వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటూ మాట్లాడతారు. ఈ గ్యాప్లోనే సడన్గా ఒక అన్నోన్ పర్సన్ మన నైరీని అటాక్ చేద్దాం అనుకుంటే మన నైరీని పక్కన దూకేసి ఆ అటాక్ అనేది మన సాకురా ఇంకా సువో తీసుకుంటారు. దెబ్బకు మన వాళ్ళు ఇద్దరు కొంచెం దూరం ఎగిరి పడతారు. అండ్ వెంటనే ఆ కొత్త పర్సన్ని చూసి మన నైరీ అసలు ఎవర్రా వీడు అనుకుంటాడు. అంటే మన గ్యాంగ్ కూడా అసలు ఎవర్రా వీడు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, సో మనకు కొంచెం ధీటుగానే ఫైట్ చేసేటట్లున్నాడు అని చెప్పి సాకురా అనడంతో దానికి సువో కూడా కరెక్ట్ వీడు కొంచెం పవర్ఫుల్గానే ఉన్నాడు అని చెప్పి సువో అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ పర్సన్ చాలా కోప్పడుకుంటూ వీళ్ళతో చెప్తామంట, అసలు ఎలా రా మీరు వర్క్కు పంపించిన అమ్మాయిని ఏం చేద్దాం అనుకున్నారు అంటాడు. అండ్ ఈ గ్యాప్లో ఫైట్కి వచ్చిండే మన వాళ్ళు ఆ మాటలు విని లిటరలీ షాక్ అయ్యి ఆడ నిలబడిపోతారు అనమాట. సో ఆ అన్నోన్ పర్సన్ మాత్రం అసలు ఒక అందమైన అమ్మాయిని ఎలా రా మీరు ఇంత దారుణంగా కొట్టారు, చూడండి రా అంత బ్యూటిఫుల్ ఆ అమ్మాయి యొక్క చేతులు మీరు ఎలా రా డ్యామేజ్ చేశారు, అసలు నేను మళ్ళీ ప్రాణాలతోనే వదలను అని చెప్పి వీళ్ళని కొడదామని చూస్తాడు. బట్ ఈ గ్యాప్లో అమ్మాయి ఉండరా నీతో మాట్లాడాలని చెప్పినా సరే మనోడు ఎంత చెప్పినా వినిపించుకోడు అనమాట. సో ఇలా అయితే కుదరదని చెప్పి ఆ అమ్మాయి వీనికి ముఖానికి చంప మనకి చెల్లని కొడుతుంది. సో దెబ్బకి మనోడు సైలెంట్ అవుతాడనమాట. సో వెంటనే ఆ అమ్మాయి చెప్తుందంట, వీళ్ళేరా నన్ను కాపాడిండేదని చెప్పి జరిగిండేదంతా వాడికి చెప్పడంతో వెంటనే వాడు మోకాల మీద పడి, నన్ను క్షమించండి స్టూడెంట్స్, నేను మీతో హార్ట్గా బిహేవ్ చేశాను, సో మీరే ఆ అమ్మాయిని ఇలా కొట్టారనుకున్నాను, దయచేసి నా తప్పును మీరు క్షమించాలి అని చెప్తారనమాట. దానికి మనోళ్ళు కూడా ఏం పర్లేదులేండి వదిలేసేయండి అని చెప్తారు. బట్ ఆ అమ్మాయి మాత్రం నీకు ఎన్నోసార్లు చెప్పా కదరా పందినా కొడక, ఎన్నిసార్లు చెప్పాను త్వరగా గొడవకి ఎవరితో దిగకరా, ఫస్ట్ మైండ్తో ఆలోచించు ఆ తర్వాత గొడవకు దిగు అని చెప్పడంతో వెంటనే వాడు బాధపడుకుంటా, నువ్వు నాకు ఎన్నోసార్లు చెప్పావు డియర్, బట్ నా బాడీ అనేది ఫుల్ మూమెంట్, నా బ్రెయిన్ అనేది నాట్ వర్కింగ్, సో నేను ఎవరితో అన్న మాట్లాడదాం అనుకుంటే లోపలే నా చేతులు అనేటివి వెళ్ళిపోతాయి, సో నేను వాళ్ళతో అటాక్ అనేది చేస్తూ ఉంటానని చెప్పి వాడు అంటాడు. దెబ్బకి ఆ అమ్మాయి వీడిని తిట్టకుండా తిడుతూనే ఉంటుంది. సో ఇదంతా చూస్తూ మన గ్యాంగ్ అంతా ఎంతో సంతోషపడతారు, వీళ్ళేంద్ర పిల్లి అలకల మాదిరి కొట్టుకుంటున్నారు అని చెప్పి మన వాళ్ళు అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే వాళ్ళిద్దరూ వాళ్ళ పేర్లు అనేటివి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నా పేరు కంజీ అండ్ తిన పేరు సిజుకే అని చెప్పి వాడు అంటాడు. అండ్ వెంటనే సిజుని గురించి వాళ్ళందరికీ చెప్తామంట, సిజుని ఇక్కడ దగ్గరలో ఉండే పబ్లో మంచి ప్రొఫెషనల్ డాన్సర్ కమ్ సింగర్ అని చెప్పడంతో వెంటనే నైరీ ఓ డాన్సర్ అని చెప్పి సంతోషపడతాడు. అండ్ వెంటనే సువో గాడు వచ్చి ఓ ప్రొఫెషనల్ సింగర్ అని చెప్పి సంతోషపడతాడు. అండ్ వెంటనే మన కాజీ గారు చెప్తాడంట, అవును తన వాయిస్ వింటే ప్రతి ఒక్కరు పిచ్చెక్కి పోవాల్సిండేది, దగ్గరలో తినుండే బార్లో తిను డైలీ సాంగ్ పాడుతూనే ఉంటుంది అని చెప్పడంతో వెంటనే మన సిజుని ఎంతో సంతోషపడకుండా నువ్వు నన్ను ఓవర్గా పొగుడుతున్నావురా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఒక పక్క సంతోషంగా మాట్లాడుతూ ఉంటారంటే మన సాకురా గాడు మాత్రం పెనం మీద కాలు పెట్టిండే మనిషిలాగా మనసులో కుళ్ళిపోతూ ఉంటాడు. ఐ మీన్ ఈడ్చగా జెలస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ గ్యాప్లోనే ఏమైంది సాకురా అని చెప్పి నైరీ అడగడంతో దానికి మనోడు ఏం పర్లేదు, బట్ మనం మీద గొడవ పోయింది వింటూ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అయినా పర్లేదు ఓకే వదిలేసేయండి అని చెప్పి మన సాకురా మాట్లాడే ఈ గ్యాప్లో కింద పడిపోయింది ఒక అబ్బాయి వీళ్ళిద్దరి మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. సో దెబ్బకి వెంటనే వీళ్ళిద్దరిని ఎన్నికి లాగి మన సాకురా వాడిని కొడదాం అనుకుంటాడు. బట్ ఆ గ్యాప్లోనే వేరే ఒక పర్సన్ వచ్చి వాడిని ముఖం మీద దండడంతో వాడు ఎగిరిపోయి పడతాడు. అండ్ వెంటనే షాక్లో అసలు ఎవర్రా వీడు ఇంతలా దన్నాడు అని చెప్పి వాళ్ళందరినీ చూస్తాడు. అండ్ వెంటనే వాడితో పాటు వాడి గ్యాంగ్ అంతా కూడా అక్కడికి వస్తుంది అనమాట. సో ఓ పిల్లలు కూడా ఇంత బాగా ఫైట్ చేస్తారని నేను అనుకోలేదు, లైక్లీ మీరు చాలా బాగా ఫైట్ చేశారని చెప్తాడనమాట వాడు. అంతలోనే ఆ గ్యాంగ్ అంతా చూసి ఓ ఇప్పుడు మనం వీళ్ళతో ఫైట్ చేయాలా
ఇలా అని చెప్పి నైరి అనడంతో వెంటనే తను చెప్తుందన్నమాట, లేదు మనం ఫైట్ చేయాల్సిన పని లేదు, వీళ్ళంతా మన టీం సైడే, సో మీరు వీళ్ళతో ఫైట్ చేయాల్సిన పని లేదు అని చెప్తుంది. అండ్ వెంటనే వాళ్ళంతా చెప్తారన్నమాట, సారీ సార్ మేము చాలా లేట్ అయిపోయింది అండ్ అక్కడ ఉండే చెత్తను క్లియర్ చేయడం కోసం కొంచెం లేట్ అనేది పట్టింది అండ్ మీరు ఫైట్లో దిగినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పడంతో వెంటనే తను చెప్తారన్నమాట, లేదు నేను ఫైట్లో దిగలేదు, నేను తినని కాపాడదామని వచ్చే లోపలే ఈ ముగ్గురు పిల్లలు ఆ అమ్మాయిని కాపాడేశారు అండ్ వీళ్ళందరినీ కుక్కను కొట్టినట్లు కొట్టారు అని చెప్పి వాడు ఆ గ్యాంగ్కి చెప్తాడు. అండ్ వెంటనే సారీ చైర్మన్, ఇప్పటి నుంచి మేము ఇలా చేయము అని చెప్పడంతో వెంటనే చైర్మన్ అని చెప్పి వీళ్ళ ముగ్గురు షాక్ అవుతారు. అండ్ వెంటనే అవును నేనే చైర్మన్ అండ్ మేమే ఈ గ్యాంగ్ అండ్ నేనే ఈ గ్యాంగ్కి చైర్మన్ అని మన కాజీ గారు చెప్తారన్నమాట. అండ్ లిటరలీ ఒక చైర్మన్తోన నేను ఇంతసేపు గొడవ పడ్డాము అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే వాళ్ళందరూ చెప్తారనమాట, మేమే ఈ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్కి హీరోస్ అని చెప్పి మా పేరే రోపో ఇజికో అంటారు. సో వెంటనే ఆ మాటలు విని మన నైరిగాడు ఎంతో షాక్ అవుతాడు అనమాట. అండ్ వెంటనే అది చూసి మన సాకురాగాడు ఏంటికి ఇంతలా భయపడుతున్నాం అని చెప్పడంతో అప్పుడే సాకురాకి మన నైరి చెప్తామట, లాస్ట్ టైం మనం వీళ్ళతో గొడవ పడ్డాము, ఐ మీన్ ఫ్యూరిన్ హై స్కూల్ అండ్ ఈ రోపో ఇజికో వాళ్ళతో లిటరలీ ఒక భీకర ఫైట్ అనేది జరిగింది అని చెప్పి ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పడంతో వెంటనే వాళ్ళందరూ ఓ మీరు ఫ్యూరిన్ హై స్కూల్ వల్ల అని చెప్పి ఒక కన్నింగ్ లుక్ ఇస్తారు. వెంటనే ఓ షెట్ ఇప్పుడు మనం వీళ్ళకి అడ్డంగా దొరికిపోయాం కదా అని చెప్పి మన నైరిగాడు అనుకుంటే ఈ గ్యాప్లో వెంటనే ఆ చైర్మన్ గారు నవ్వుతూ చెప్తారన్నమాట, ఓ అప్పుడే అనుకున్నా ఈ ఫ్యూరిన్ బాయ్స్ ఇంత స్ట్రాంగ్గా ఉంటారు, లిటరలీ మీరు ఫ్యూరిన్ బాయ్స్ అని నాకు తెలియదు బట్ ఇప్పుడే నాకు అర్థమైంది కదా, సో అందుకనే మీరు ఇంత స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ అంతేకాకుండా ఇంత మంచి వాళ్ళు అని చెప్తాడనమాట. సో లిటరలీ వాళ్ళందరికీ ఒక బౌ అనేది చేసేసి మీరు చాలా మంచిగా ఉన్నారు అని చెప్పి వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. అంతలోనే ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఓ మీరు ఫ్యూరిన్ నుంచి వచ్చారంటే మీకు ఖచ్చితంగా సుబాకి తెలుసు అని అనడంతో వెంటనే మన నైరిగాడు షాక్ అయ్యి అవునమ్మా తల్లి ఆ సుబాకి మేడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము, తను నీకు తెలుసా అనడంతో అప్పుడు అమ్మాయి చెప్తుందన్నమాట, తన గురించి నాకు అంతగా పెద్ద డీటెయిల్స్ ఏం తెలియదు బట్ తను నాతో పాటునే స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంది అనడంతో వెంటనే మన వాళ్ళు ముగ్గురు షాక్ అవుతారన్నమాట, ఏంటి తను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. అండ్ వెంటనే ఒక బార్ని అనేది చూపిస్తారు అండ్ ఆ పబ్లో మన సుబాకి మేడం అందరి ముందర డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఐ మీన్ ఫ్లోర్ డ్యాన్స్, మీ ఎవరికైనా పబ్బులోకి వెళ్ళిండే వాళ్ళు అయితే ఆ ఫ్లోర్ డ్యాన్స్ గురించి తెలుస్తుంది అనమాట. సో అంతటితోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.